బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకిచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామజోగయ్య ఎప్పటి నుంచో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. 8/3/2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి 5% రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. మేము వేసిన పిటిషన్కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్గా 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ని సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. ఈ నెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన 5% రిజర్వేషన్ అమలు చేయాలి. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని, దీక్ష విరమింప చేయమని నాకిచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్నారు.